మీకు తెలియంది కాదు, చాలా చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఏశావు పొందవలసినటువంటి దీవెనలు యాకోబు పొందేశాడు. ఇక అన్నకి తెలిసిన తర్వాత, ఏశావుకి తెలిసిన తర్వాత, ఏశావు యాకోబుని చంపేస్తానంటున్నాడు. ఎవరండి వీడు? సహోదరుల మధ్యలో ఇప్పుడు ఏం లేదు, ఐక్యత లేదు. ఏశావు యాకోబు మధ్యలో సమాధానం లేదు. ఏశావు యాకోబు మధ్యలో ఇప్పుడు ప్రేమ దూరం అయిపోయింది, ప్రేమ లేదు. కారణం ఏమిటంటే మంచు కురవడం లేదు, మంచు లేదు. యాకోబు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పారు, ఇస్సాకు రెబెక చంపేస్తానంటున్నాడు అన్నయ్య. ఎందుకు వచ్చిన గొడవ? అన్న కోపం తగ్గేంత వరకు నువ్వు మామ దగ్గరికి వెళ్ళు, మామ దగ్గర ఉండు అంటే అట్లాగే వెళ్ళిపోయాడు. అక్కడ ఆశీర్వదించబడ్డాడు యాకోబు. దేవుడు మాట్లాడితే తిరిగి వచ్చేస్తున్నాడు. చూడండి, అన్నదమ్ముల మధ్యలో ఒకప్పుడు మంచు లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. కానీ ఇప్పుడు యాకోబు ఓట మారింది, ప్రత్యేకించబడింది. ఇప్పుడు సమాధానాన్ని కోరుకుంటున్నాడు, ఐక్యతను కోరుకుంటున్నాడు, ప్రేమను కోరుకుంటున్నాడు. కనుక అన్నకి కొంచెం కానుక పంపిస్తున్నాడు. అన్న తమ్ముడిని ఎదుర్కోవడానికి, తమ్ముడు వస్తున్నాడు, చాలా సంవత్సరాలు, 20 సంవత్సరాలైంది తమ్ముడిని చూసి. ఇప్పుడు తమ్ముడు ఎట్లా ఉన్నాడు ఏంటో అని అన్న ఒక్కడే రాట్లా, ఒక 400 మందిని తీసుకుని స్వాగతం పలకడానికి అన్నయ్య వస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఏముందండి? ఐక్యత అనే మంచుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు భర్తతో కూడా సమాధాన పడరు, భార్యతో సమాధాన పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ భార్యతో సమాధాన పడండి, భార్యతో ఐక్యపడండి, భార్యను ప్రేమగా చూడండి. మీకు ఒక సేవకుడుగా చెబుతున్నాను, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మీ కుటుంబ వ్యవస్థ దీవించబడాలి, మీ కుటుంబంలో దేవుడు ఐక్యత అనే మంచును కురిపించును గాక. భార్యాభర్తల మధ్యలో ఐక్యత అనే మంచును దేవుడు కురిపించును గాక, ప్రేమ అనే మంచును కురిపించును గాక, సమాధానం అనే మంచును కురిపించును గాక. భార్యాభర్తల మధ్యలో మంచు కురవాలి, అన్నదమ్ముల మధ్యలో మంచు కురవాలి, అత్త కోడల మధ్యలో మంచు కురవాలి. ఆ సమాధానం అనే మంచు, ఐక్యత అనే మంచు మన మీద కూడా కురియునుగాక, సంఘం మీద కురియునుగాక. ఐక్యత అనే మంచు.